యాదాద్రి భువనగిరి జిల్లా పెంచికల్ పహాడ్ గ్రామంలో 4 ఏళ్ల పాపపై అఘాయత్యానికి పాల్పడిన మాజీ సర్పంచ్ ఎల్లయ్యను ఉరితీయాలంటూ రాస్తారోకో చేపట్టారు గ్రామస్తులు. భువనగిరి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన నరేందర్, లహరి దంపతులు తమ 4 ఏళ్ల చిన్నారిని నాయనమ్మ దగ్గర ఉంచి కూలి పనులకు వెళ్తూ ఉంటారు. ఎప్పటిలాగే నిన్న కూడా పాపను ఇంట్లో వదిలి కూలికి వెళ్లగా చిన్నారిపై ఎదురింట్లో ఉండే మాజీ సర్పంచ్ ఎల్లయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని ఏడుస్తూ చెప్పింది చిన్నారి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పాప తల్లిదండ్రులు. ఎల్లయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. కేవలం అరెస్టు చేసి జైలుకు పంపడం కాదని పాపపై దారుణానికి పాల్పడిన మాజీ సర్పంచ్ను ఉరితీయాలని ధర్నా చేపట్టారు గ్రామస్తులు. మాకు న్యాయం కావాలి. ఆయన మేపేది అవసరం లేదు, ఉరి శిక్ష కళ్ళ ముందే వేయాలి. అంటే ఇంకే ఆడపిల్ల ఇట్లా కరెక్ట్ కాకుండా ఉండాలి. ఇంకొకరికి చేయాలన్నా భయం కావాలి. వెంటనే ఉరి తీయాలంటే కళ్ళ ముందే. సుమారు 6 గంటల సమయంలో పెంచికలపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ తన యొక్క కుమార్తె అయిన 4 సంవత్సరాల పాపపై అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి అఘాత్యానికి పాల్పడినట్టు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో వెంటనే మేము కేసు నమోదు చేసి అట్టి బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత అతని ఎల్లయ్య ఎవరైతే అఘాత్యం పాల్పడ్డాడో ఆ వ్యక్తిని మేము మా కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టినాము. అతను నేరాన్ని పాల్పడినట్టు అంగీకరించినాడు. తదుపరి విచారణ నిమిత్తం అనంతరం మేము అతని ప్రొసీజర్ ప్రకారం కోర్టులో హాజరుపరచబడి అతనిపై రేప్ అండ్ పోక్సో కేసు నమోదు. చిన్న మైనర్ అమ్మాయిపై ఒక నరరూప రాక్షసుడు చేసినటువంటి అఘాయిత్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఆ నరరూప రాక్షసునికి చట్టపరంగా ఏవైతే శిక్ష విధించాలో అతి త్వరగా శిక్ష విధించి ఇదొక గుణపాఠంగా రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అలాగే ఏదైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. అమ్మాయికి భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి పూర్తిగా అండగా నిలుస్తుందని, అమ్మాయికి అవసరమైన వైద్య సాయం అందించినందుకు మెరుగైన వైద్య సాయం గురించి అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. దుష్టకరం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మహిళ లాంటిది తక్షణమే ప్రజా పాలన అని ఈ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించినటువంటి ఘటన ఇది. మరి తక్షణం ముఖ్యమంత్రి స్పందించి జవాబు చెప్పాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్